వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. తిరుపతి లడ్డు కల్తీ రిపోర్ట్తో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. పలు దేవాలయాల్లో ప్రసాదాలపై తనిఖీలు చేపట్టారు. ఇక నుంచి నాణ్యమైన లడ్డు ప్రసాదాన్ని ఇస్తామని టీటీడీ భరోసా ఇస్తోంది. అదే సందర్భంలో అటు ఏఆర్ ఫుడ్స్ సంబంధించి చెన్నైలో కేంద్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు తిరుమల దేవస్థానం సంప్రోక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ లడ్డూ వివాదంతో దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. అసలు ఈ లడ్డూ ప్రసాదానికి ఎందుకింత ప్రాశస్త్యం, భవిష్యత్తులో ప్రసాదం తయారీ నాణ్యతపై ఏం చేయాలి, ఈ అంశాలకు సంబంధించి ఆధ్యాత్మికవేత్తలతో మనం మాట్లాడబోతున్నాం. లంచ్ అవర్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భాస్కర్ యోగి గారు, అలాగే మరో ఆధ్యాత్మికవేత్త డాక్టర్ జిల్లేపల్లి వెంకట చలపతిరావు గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. భాస్కర్ యోగి గారు, వివాదం ఏ స్థాయికి చేరుకుందో మనం ఇప్పుడు చూసాం. ఆల్రెడీ దీనికి సంబంధించి ఒకటి రాజకీయంగా జరుగుతున్న యుద్ధం అనేది ఒక ఎత్తు అయితే, ఆల్రెడీ ఆ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా వచ్చాయన్న దానిపైన నిన్న స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో మీడియా సమావేశం పెట్టి వివరాలు ఇచ్చారు. మరోవైపు కేంద్రం స్పందించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రస్తుతం చెన్నైలో ఏఆర్ ఫుడ్స్ అంటే నెయ్యి, కల్తీ నెయ్యిని పంపిణీ చేసిన ఏఆర్ ఫుడ్స్ సంస్థకు సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఒకవైపు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా చాలా దేవాలయాల్లో లడ్డూతో పాటు మిగతా ప్రసాదం నాణ్యత ఏ స్థాయిలో ఉందో తనిఖీలు కూడా జరుగుతున్నాయి. మూడోది, ఇంత జరిగింది కాబట్టి, ఇది ఒక అపచారం జరిగింది కాబట్టి సంప్రోక్షణ చేయాలని కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఇది ఈ లడ్డు వివాదంకి సంబంధించి ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్. అయితే ఇప్పుడు ఈ వివాదం అయితే జరిగిపోయింది, మా హయాంలో జరగలేదన్న వాదన ఒకవైపు. ఇక నుంచి ఈ తిరుపతి లడ్డు కానీ, లడ్డూ ప్రసాదం కానీ తయారీ విషయంలో కానీ, నాణ్యత విషయంలో కానీ ఎంత జాగ్రత్త తీసుకోవాలి, ఓవరాల్గా ఈ వివాదం జరుగుతున్న పరిణామాలపై మీ కామెంట్ ఏంటి? అంటే తిరుమల తిరుపతి దేవస్థానము మొత్తం నిర్వహణ చేసేటటువంటి టీటీడీ బోర్డు యొక్క ప్రక్షాళన అయితే మొట్టమొదటి జరగాల. లడ్డు అనేది అందులో ఒక అంశం మాత్రమే, కానీ అనేక వివాదాలు వాళ్ళ టీటీడీ చుట్టుముడుతున్నాయి. మీరు ప్రతి 6 నెలలకు ఒకసారి చూస్తూ ఉంటారు. ఒకసారి మతం మార్పిడికి సంబంధించి జరుగుతాయి, లేదా ఒక అన్య మతస్థుడు అక్కడ వాళ్ళ యొక్క మత గ్రంథాన్ని చదవడం చూస్తాం, మనము నినాదాలు రాయడం చూస్తాము, తెలియకుండా వాళ్ళ కరపత్రాలను పైకి తీసుకుపోయే వివాదం చూస్తాము. అట్లానే తిరుమలకు వెళ్ళేటటువంటి కొండపైకి వెళ్ళే బస్సు టికెట్ల పైన అన్యమత నినాదాలు ముద్రించినటువంటి టికెట్లను మనం గతంలో చూసాము. అన్యమత ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వివాదం అప్పుడప్పుడు జరుగుతుంది. ఇదంతా ఒకటి. రెండవది ఏంటంటే, తిరుమల తిరుపతిలో సామాన్య భక్తుల యొక్క కష్టాలు రోజు రోజుకి 5-10 ఏళ్లలో పెరిగిపోయినాయి బాగా. చాలా మంది వాళ్ళ తిరుపతికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద లైన్లు, అవసరం లేకున్నా పెద్ద పెద్ద రూమ్లలో వాళ్ళను బంధించడం, పశువుల దొడ్లో బంధించినట్టు బంధించడము, టికెట్లు అమ్ముకునేవాడేమో అమ్ముకుంటూ ఉంటాడు. సామాన్య భక్తులకు చాలా కష్టాలు. ఆ దర్శనానికి వెళ్తే నరకం చూపించేటటువంటి పరిస్థితిని మనం చూసాం. తర్వాత భక్తులకు మనం పేపర్లో చదివాము, ప్రసాదాలు పెట్టేవాళ్ళు మధ్య మధ్యలో అది మానేశారు, నీళ్ళు ఇవ్వడం కూడా మానేశారు. ఈ చంటి పిల్లలకు సంబంధించినటువంటి ఇబ్బందులు అవుతున్నాయి దర్శనానికి వెళ్ళే వాళ్ళకి. ఇది భక్తుల యొక్క సమస్యలు రెండో వైపు. మూడవది, ఈ టికెట్లను నమ్ముకోవడము, ఆర్జిత సేవలను టికెట్లను నమ్ముకోవడము అనేది ఒక పెద్ద కుంభకోణం లాగా నడుస్తూ ఉంటది. సరే, ఇన్ని వివాదాలను సరిచేయాల్సినటువంటి బాధ్యత టీటీడీ సభ్యుల మీద ఉంది. అయితే దాంట్లో ఏంటి, ఈ ఆలయ ఆచార సాంప్రదాయాలకు సంబంధించినటువంటి వైఖానస ఆగమం ప్రకారం అక్కడ అర్చనలు, పూజలు, నైవేద్యాలు మొదలైనటువంటి కైంకర్యాలు జరిగేటటువంటి విధానము మనకు అన్ని శాస్త్రయుక్తంగా వైఖానస ఆగమం పేర్కొన్నది. మరి ఆ ఆగమాన్ని పరిశీలించేటటువంటి జియంగార్లు కావచ్చు, లేదా దేశంలో ఉండేటటువంటి మఠాధిపతులు, పీఠాధిపతులు ఎప్పటికప్పుడు దీన్ని అబ్జర్వ్ చేసేటటువంటి ఒక వ్యవస్థను అక్కడ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకి ఇలా మీరు తిరుపతిలో జరిగేటటువంటి అన్ని భోగాలు అంటే నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1000 సంవత్సరాల నాడే శ్రీమద్ రామానుజాచార్యులు దిట్టం అనేటటువంటి ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసి ఏ దినుసులు ఎన్ని వేసి ఎలాంటి భోగాలను స్వామివారికి నైవేద్యం చేయాలో మనకు లెక్క ఉంది. అట్లానే ఇప్పుడు ఏ వివాదం అయితే తాజాగా వచ్చిందో ఈ లడ్డు వివాదము, లడ్డు అనేటటువంటిది పరమ పవిత్రంగా భావిస్తారు. భక్తులు వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలను, భక్తి ప్రపత్తులను వెంకటేశ్వర స్వామి మీద ఎంత చూపిస్తారో
ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మాకు ఈ లడ్డూ రూపంలో దొరికిందన్నంత తీవ్ర స్థాయిలో భక్తులు దాన్ని సెంటిమెంట్ గా భావిస్తారు ఆ లడ్డూను. ఆ లడ్డు 1715 నుంచి అంటే అనేక మార్పులు చెందుతూ 1715 నుంచి అంటే మొన్న ఆగస్టు 2కు 300 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది లడ్డు. మరి అది జాగ్రాఫికల్ ట్యాగ్ కావాలని చెప్పేసి మన వాళ్ళు ఒక 2006 నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే అలాంటి లడ్డూని ఎవరు తయారు చేయడానికి వీల్లేదు, దానికి పేటెంట్ హక్కులు ఉన్నాయి. ఆ లడ్డు ఒక 803 కేజీలతో తయారు చేస్తే 5100 లడ్డూలు తయారవుతున్నాయి. ఇప్పుడు సంఖ్య పెరిగింది కాబట్టి రోజుకు 2 లక్షల లడ్డూలు తయారు చేసేటటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అక్కడ అందుబాటులో ఉంది. లడ్డూలు 5100 లడ్డూలు తయారు చేయాలంటే దానికి దిట్టము 180 కేజీల నెయ్యి, 400 కేజీల చక్కెర, ఎండు ద్రాక్ష 16 కిలోలు, 30 కేజీల ముంతమామిడి కావాలా, 8 కేజీల కలాకండ కావాలా. వీటిని అన్నిటిని ఉపయోగించి ఆ 5100 లడ్డూలను తయారు చేసేటటువంటి ప్రమాణాన్ని సిస్టమేటిక్ గా పెట్టారు. ఓకే. దాంతో పాటు ప్రతి దేవతకు ఎంత నైవేద్యం పెట్టాలనేది కూడా మన ఆగమ శాస్త్రాలు చెప్పినాయి. అంటే ఎంత పరిమాణం ఉంటే ఆ దేవతకు ఎంత భోగం ఎక్కించాలి, ఎన్ని పూటల నైవేద్యం పెట్టాలి, ఏ పదార్థాలు ఏ రోజు పెట్టాలి, ఏ పూట ఏ నైవేద్యాన్ని వండి పెట్టాలి. రోజుకు 240 కిలోల చిల్లర బియ్యం తోటి రోజు నివేదన జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం పైన. అంటే ఇదంతా ఒక సిస్టమేటిక్ గా జరుగుతున్నటువంటి ఉపచారాలన్నీ కరెక్ట్ గా జరుగుతున్నావు అనేటటువంటి చూడడానికి స్పష్టంగా ఆగమ శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తుల యొక్క పర్యవేక్షణ ఈ టిటిడి బోర్డు మీద ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ లడ్డు ఏదైతే ఈ లడ్డుకు సంబంధించి నెయ్యి ఇచ్చినటువంటి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలన్నీ కూడా ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు? ఈ టిటిడి బోర్డులో ఉండేటటువంటి మెంబర్లే దానికి ఫైనాన్స్ కమిటీ అని దాంట్లోంచి మళ్ళీ ఒక సబ్ కమిటీ లాంటిది వేసి వాళ్ళతోటి దాన్ని సెలెక్ట్ చేయిస్తున్నారు. నిజానికి ఆ కంపెనీ దగ్గర ఆవులే లేవు. ఆవులే లేనటువంటి కంపెనీ వాడు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడండి? ఇదేమైనా రోడ్డు కాంట్రాక్టా? రోడ్డు కాంట్రాక్ట్ అయితే వాడి దగ్గర జేసీబీ లేకున్నా, ట్రాక్టర్ లేకున్నా, రోడ్డు రోలర్ లేకున్నా వాడు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పని చేయించుకుంటాడు. ఇంత మాత్రం అవగాహన లేనటువంటి సభ్యులను టిటిడి బోర్డు మెంబర్లుగా పెట్టొద్దు. అది రాజకీయ పునరావాస కేంద్రం కావద్దు. 70% మంది ఇవాళ రాజకీయ నాయకులు తమ పలుకుబడులతోటి అన్ని పార్టీల వాళ్ళు పంచుకొని అక్కడ ఉండేటటువంటి భక్తుల యొక్క కష్టాలు ఏమాత్రం తెలియనటువంటి వ్యక్తులు టిటిడి బోర్డులో ఉంటున్నారు. దానివల్లే వాళ్ళకి దేవునికి సంబంధించినటువంటి భక్తి అంటే కేవలం వాళ్ళ యొక్క అహంకారాన్ని చూపించుకోవడానికి, నేను టిటిడి బోర్డు మెంబర్ అని 10 మందికి చెప్పుకోవడానికి, వాళ్ళ మోతబరి అంతా చూపించడం కోసం, వాళ్ళ యొక్క హంగామా చూపించడం కోసం వాళ్ళు టిటిడి మెంబర్లుగా ఉన్నారు తప్ప వాళ్ళకు భక్తి ప్రపత్తులు చాలా మందికి అందులో లేవు. లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి దుష్పరిణామాల్లో ఇది ఒకటి. ఇది లడ్డు అనేది మాత్రమే మొత్తం సర్వస్వం కాదు. ఆ టిటిడి చుట్టూ ఉన్నటువంటి ఎన్నో వివాదాలు ఉన్నాయి. సతీష్ గారు మీరు చెప్పండి, 340 రూపాయలకి ఎక్కడన్నా నెయ్యి వస్తుందా అండి? రాదు. 410 రూపాయలకి ఎక్కడన్నా నెయ్యి వస్తుందా అండి? ఆవు నెయ్యి, శుద్ధమైన ఆవు నెయ్యి. మీరు ఇవాళ స్టాండర్డ్ ఆవు నెయ్యి మీకు కావాలంటే దేశం మొత్తం మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడొచ్చు. 6000 రూపాయలకి శుద్ధమైనటువంటి నెయ్యి. మరి 340 రూపాయలకు వనస్పతి డాల్డా ఇస్తున్నాడు అన్నప్పుడు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా దాన్ని తమ అనుయాయులు కంపెనీలకు ఇప్పించినటువంటి దుర్మార్గులు ఎవరు? వాళ్ళ మీద చర్య తీసుకోవాలా? ఇది జగన్ వచ్చి కూర్చున్నాడు చేసిండా అని నేను అంత పెద్ద ఆరోపణ అయితే నేను చేయలేకపోవచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు, తర్వాత ఈఓలు, చైర్మన్లు ఏం పని చేస్తున్నారు? ఎందుకోసం వాళ్ళని నియమిస్తున్నారు? వాళ్ళ రాజకీయ పార్టీలు పదవి కావడం కోసం నియమిస్తున్నారా వాళ్ళను? కనీసం వాళ్ళు ఏ మతం వాళ్ళని కూడా పరిశీలించడం లేదు ఈ మధ్య కాలంలో. మతపరమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకు ఆ పదవులు ఇవ్వాలన్న జ్ఞానం కూడా రాజకీయ పార్టీలకు లేకుండా పోయింది. ఆ కారణం చేత ఇవాళ టీటీడీ అనేటటువంటిది ఒక దుష్ట సాంప్రదాయాలకు తెరదీస్తున్నది. మరి వాళ్ళ సంప్రోక్షణ చేస్తామంటుంది ప్రభుత్వం కానీ టీటీడీ కానీ. సంప్రోక్షణ ఆలయానికి చేస్తారు, కానీ లక్షలాది మంది భక్తులు నాన్ వెజ్ తిననటువంటి వాళ్ళు లేదా ప్రసాదాన్ని నాన్ వెజ్ లో కలిపి తినే వాళ్ళు ఉంటారండి ఎక్కడైనా. మరి వాళ్ళని ఏం చేస్తాం మనం? వాళ్ళకి ఏంటి ప్రాయశ్చిత్తం మనం ఆలోచిస్తే? మీరన్నట్టుగా మనోభావాలకి మీరన్నట్టుగా కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ మనోభావాలకు సంప్రోక్షణ ఎలా అనేది అది ప్రశ్న. మీరు అంతేకాదు,
400 ఏండ్ల పోరాటం తర్వాత అయోధ్య రామ మందిరం ఏర్పడితే అవును. రామ మందిరం ప్రతిష్టాపన జరిగే రోజు 1,00,000 లడ్డూలు పంపించింది టీటీడీ. ఉమ్. అంటే దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళనే ఆ అపవిత్రం చేయడం ఆ, కాదు, భాస్కర్ ఉత్తర గారు భారతదేశం 2 వాళ్ళు లక్షలు కూడా సార్, అభివృద్ధి అంటించారు వాళ్ళు. 2 లక్షల ఇంకా లడ్డూలు గౌరవ పంపించారు ఆ అమిత్ షా, రోజు మోదీ అయోధ్యకి. పంపించిన లడ్డు. సో ఇది తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది వాళ్ళందరం కూడా. ఉమ్. మరి భాస్కర్ యోగ్ గారు, మరి భవిష్యత్తులో ఈ ఈ ప్రసాదం తయారీ నాణ్యతను ఏ విధంగా రక్షించటం, ఏ విధంగా పర్యవేక్షణ ఉండాలనేది ఇప్పుడు అందరి ముందు మెదలాడుతున్న ప్రశ్న. తిరుపతి లడ్డు వివాదం అనేది తిరుపతికి పరిమితం కాలే, ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయిపోయింది. ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన దేవాలయాల్లో అక్కడున్న బోర్డులు కానీ, అక్కడున్న దేవాదాయ శాఖలు కానీ, ట్రస్టులు కానీ, ఇవన్నీ కూడా అక్కడున్న ప్రసాదం నాణ్యత ఎంత ఉంది, అక్కడ కొన్ని దేవాలయాలు ఇస్తున్న లడ్డు నాణ్యత ఎంత ఉందో తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మనకి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక దేవుడి ప్రసాదం, ప్రధానంగా తిరుపతి లడ్డు తయారీ కానీ, నాణ్యత కానీ పెర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండేటట్టుగా భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మొట్టమొదటి టీటీడీ బోర్డు ప్రక్షాళన సరిగ్గా జరగాలండి. దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులను, సరైన వ్యక్తులను పెట్టాలి. పదే పదే ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి అధికారులు కూడా ఉన్నారు అక్కడ. మీరు కేవలం మనం ఈ పైన చూస్తున్నాము రాజకీయ వ్యవస్థతో గాని, లోపల కూడా చాలా ఒక మాఫియా లాంటి గ్యాంగ్ అందులో పనిచేస్తుంది. అవును, వాళ్ళు పదే వాస్తవం తప్పులు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ పనిష్మెంట్ జరగట్లేదు. ఏదో మీడియాకు 4 రోజులు చర్చ జరుగుతుంది, దాన్ని ముగింపిస్తారా అయిపోతుంది. అలా కాకుండా వాళ్ళకు పర్మనెంట్ గా రిమూవ్ చేయాలి. ఒక 50 గ్రాముల మాంసము మన కింద టోల్ గేట్ నుంచి ఎవడైనా తీసుకొని పోతే వాడిని శిక్షించే అధికారం నీకు ఉన్నప్పుడు, పైన కూర్చొని ఇంత పెద్ద అపచారం చేసినటువంటి వ్యక్తులను శిక్షించకపోతే ఎట్లా అండి? వాళ్ళని ఉద్యోగాల నుంచి రిమూవ్ చేయాలి. అక్కడ తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి మాఫియాని కనిపెట్టాలి. ఎన్నిసార్లు మీకు దొంగ టికెట్లు అమ్మినట్టు దొరుకుతున్నారు, మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ఎవడెవడు రాజకీయ నాయకుడు వాళ్ళని రికమెండ్ చేస్తూనే ఉన్నాడు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అందరూ అలాగనే చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాని నారవారి పల్లెలోనే పుట్టారు కాబట్టి, ఆయన చిన్నప్పటి నుంచి దైవభక్తి ఉందని చెప్తున్నారు కాబట్టి, తర్వాత అందులో ఆయనకు తిరుపతి అంటే చాలా సెంటిమెంట్ కూడా నిజంగా చెప్పాలంటే. అప్పుడు నక్సలైట్లు బాంబులు వేస్తే కూడా ఆయన నన్ను తిరుపతి దేవుడే కాపాడానని చెప్పుకున్నాడు. కాబట్టి తిరుపతి అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ దేశంలో ఉండేటటువంటి కోట్ల మంది యొక్క ఆరాధ్య దైవం, కలియుగ దైవంగా మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తాం, పూజిస్తాం. కాబట్టి మనోభావాలు దెబ్బతినకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క క్షేత్ర తీర్థ దాని పరిరక్షణ అనేటటువంటి జరగాలి. అక్కడనే కాదు, అన్ని దేవాలయాలు ఇట్లాంటి అక్రమాలు ఉన్నాయి. అవును, కాకపోతే తిరుపతి అనేది మనకు సెంటిమెంట్, పెద్ద దేవాలయం, పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి వెంటనే దాన్ని గమనిస్తున్నాం. అవును, దీని మీద పర్యవేక్షణ అనేది కరువైపోయింది పూర్తిగా. ఈ రోజు మీరు అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి నేను మీ నోటీస్కి తీసుకొస్తున్నాను, ప్రేక్షకుల నోటీసు కూడా తీసుకొస్తున్నాను. ఈరోజు ఎప్పుడైతే తిరుమల లడ్డు వివాదం జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారని నేను ఇందాక మీకు చెప్పాను. ఈరోజు ఇక్కడ ఏమైందంటే, సింహాచలంలో ప్రసాదం పంపిణీ చేస్తున్న సంస్థ, అంటే ప్రసాదానికి అవసరమైన ఇంగ్రీడియంట్స్ అంటే ముడి పదార్థాలు అందిస్తున్న సంస్థ, అన్నవరంలో కూడా ముడి పదార్థాలు అందిస్తున్న సంస్థ ఒక్కటే. కానీ అక్కడొక రేటు, ఇక్కడొక రేటు చెల్లిస్తున్న వాతావరణం ఉంది. అంటే అట్లనే ఉంది. తర్వాత జరిగేటటువంటి ఆచార సాంప్రదాయాలండి. ఇవాళ భద్రాచలం రామనారాయణ అని పెట్టడం, రామచంద్రుని తీసుకుపోయి రామనారాయణ అని పెట్టడము, యాదగిరి గుట్టను యాదాద్రి అని చేయడము, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దేవాలయాలకు ప్రాచీనంగా ఉన్నటువంటి సాంప్రదాయాలను మొత్తం విధ్వంసం చేయడము, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోవడము, ఇదంతా ఏంటంటే దైవభక్తి. భగవంతుడు శిక్షిస్తాడు వాళ్ళను, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్మెంట్ చేస్తారనేటటువంటి భావము హిందూ ధర్మంలో ఉంది. కానీ భౌతికంగా ఏవైతే తప్పులు జరుగుతున్నాయో వాడు సరి చేయాల్సినటువంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి మీద ఉందని మాత్రం మనం అందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది. సతీష్ గారు, అంటే భాస్కర్ యోగ్ గారు, ఓకే, ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు. రెండోది, ఎప్పుడైతే ఈ లడ్డు కల్తీ అయింది, లడ్డు వివాదం అంటూ గత 4-5 రోజులుగా చర్చ జరుగుతుందో, ఆ లడ్డు తయారీకి సంబంధించిన వీడియోలు కూడా విరివిగా సోషల్ మీడియాలో ఛానల్స్లో తిరుగుతున్నాయి. ఇప్పుడు మన డిబేట్ నడుస్తున్నప్పుడు కూడా లడ్డు తయారీ చేస్తున్న విజువల్స్ మీరు 10 టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే పైన ఎలాంటి షర్టు వేసుకోకుండా అక్కడ లడ్డు తయారు చేస్తున్నారు. తయారీలో కూడా శుభ్రత అవసరమని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో బాగా అది ట్రోల్ అవుతోంది.
అంటే చెమటలు కక్కుతున్నారు, షర్ట్స్ కూడా లేవు, కేవలం లుంగీలు మాత్రమే కట్టుకుని ఇక్కడ ఇది చేస్తున్నారు. ఈ విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాలని కొందరు భక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాలని మెసేజ్ రూపంలో తెలియజేస్తున్నారు. దీనిపై మీ కామెంట్ ఏంటి సార్? తయారీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదే మొదట్లో ఈ లడ్డు తయారీ అనేటటువంటిది చాలా తక్కువ పరిమాణంలో జరిగేదండి. అవును. అంటే అక్కడ ఉండేటటువంటి ఆ దేవాలయంలో పనిచేసేటటువంటి అర్చకులే తయారు చేసేటటువంటి విధానం ఉండేది. మామూలుగా అర్చకులు ఎప్పుడైనా వాళ్ళు చొక్కా వేసుకోకపోవడం అనేటటువంటిది మన దగ్గర మనం చూస్తాం. సౌత్ ఇండియాలో ఎక్కడ కూడా అర్చకులు ఎవరు చొక్కాలు వేసుకోరు. అవును. మీరు నార్త్ ఇండియాలో పోతే చేతులకు కూడా సాక్స్ వేసుకుంటారు, కాళ్ళకి సాక్స్ వేసుకొని పూజలు చేస్తారు, మంచి కోట్ వేసుకొని గరం కోట్ వేసుకొని కూడా పూజలు చేస్తుంటారు వాళ్ళు. మీరు కేదార్నాథ్, బద్రీనాథ్, వైష్ణోదేవి అటు వెళ్తే అంటే అక్కడ ఉన్న వాతావరణం కూడా ఒక కారణం దానికి. అయితే మీరు అన్నట్టుగా ఇక్కడ ఏంటంటే ఈ దానికి సరైనటువంటి షెడ్ కానీ వాటి ఇప్పుడు మనం ఫారిన్ లేవా అండి, బ్రహ్మాండమైన మిషనరీ తోటి కోట్ల ప్యాకెట్లు తయారు చేసేటటువంటి సిస్టమ్, మనిషి చేయి దాకకుండా చేసే సిస్టమ్ వచ్చింది ఇప్పుడు అక్కడ. మరి అట్లాంటి మిషనరీ కొనలేదా? టీటీడీ కావాల్సి కొనొచ్చు, ఏమైతే తప్పేముంది. అలా మీరు అన్నట్టుగా చెంతలు కక్కుతూ అపరిశుభ్రంగా చేయడం ఎందుకు, షెడ్యూల్ లేకుండా చేయడం ఎందుకు, అంత పిచ్చితనం ఎందుకు మనకు? దాన్ని సంప్రదాయ పరంగా చేయాలంటే ఈ రకమైన కల్తీలు చేయొద్దు. ఆవు నెయ్యి బదులు డాల్డా పోయడము, వనస్పతి పోయడము, ఎముకల కొవ్వు తోడు తీసింది పోయడము, ఎన్డీటీబీ వాళ్ళు పరిశీలన ఆనందులో ఉండే వాళ్ళు దీన్ని రీసెర్చ్ చేసే వరకు అందులో ఎముకల ఆయిల్ కలిసిందని చెప్పి తెలియనటువంటి ఒక దుస్థితిలో మనం ఉన్నామంటే మనం ఏ స్థితిలో ఉన్నామో చూడండి. సరే, ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, మిగతా వాళ్ళు అన్నట్టుగా చేయొచ్చు అనుకుంటే చాలా పెద్ద పెద్ద పాత్రలు ఇవాళ అవైలబిలిటీ వచ్చినాయి. అంతేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొట్టమొదట భోజనం తయారు అయినప్పుడు, భోజనం పెట్టే సందర్భంలో 2000 మంది కంటే ఎక్కువ తినేవాళ్ళు గారు. అవును. ఇది బహుశా అరియా నరసింహరాయలో ఎవరో ఆయన పేరు ఉన్నాడు, సబ్జెక్టు కరెక్షన్, ఆయన కాలంలో అక్కడ ప్రారంభమైంది. అప్పుడు 2000 మంది, ఇవాళ లక్షల మంది తింటున్నారు కదా. అవును. మరి దానికి కావాల్సినటువంటి అన్ని మిషనరీ తెచ్చుకుంటున్నారు కదా. అవును. లడ్డు తయారీకి కూడా కావాల్సిన మిషనరీ తయారు చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, చేసుకోవచ్చు. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అదేమి ఆచారం అంటే స్నానం చేయడం అనేటటువంటిది, శుభ్రత పాటించడం అనేది, శుచిగా ఉండడం అనేది సంప్రదాయము. అవును. దాన్ని చేతులు అంటకుండా, తల వెంట్రుకలు పడకుండా తలకు గ్లౌజెస్ పెట్టుకొని కూడా చేయొచ్చు, తప్పేమీ లేదు. అలాంటిది కానీ లడ్డు తయారీ కేంద్రంలో అదేం కనిపించట్లేదు. మనం ఇందాక అనుకున్నట్టుగా షర్ట్లు ఉండడం లేదు, తలకి సంబంధించి గ్లౌజెస్ కానీ అవి ఏమీ ఉండటం లేదు. కొంత అక్కడ అది కూడా కనిపిస్తోంది. చేయాలి, అది మార్పు చేయాల్సింది, తప్పేం కాదు. ఇప్పుడు హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఇస్కాన్ వాళ్ళండి మొత్తం రాష్ట్రంలో ఉండేటటువంటి చాలా లక్షలాది పాఠశాలలకు వాళ్ళు భోజనం అందిస్తున్నారు. అవును. వాళ్ళ దగ్గర చేయి దాకకుండా అన్నం వండుతున్నారు, కూరగాయలు తయారు చేస్తున్నారు, సాంబార్లు తయారు చేస్తున్నారు, అన్ని చోట్లకు వాటిని పంపిస్తున్నారు కదా. అవును. తప్పేం కాదు. ఇంకా భవిష్యత్తులో తిరుమలకు సంబంధించి రావాల్సిన మార్పులు ఏమంటారు? ఇప్పుడు ఈ సంప్రోక్షణ చేస్తున్నది ఒక ఎత్తు అయితే, టీటీడీ ఈఓ ఈరోజు ఒక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే ఇక్కడ నుంచి మీరు తీసుకోబోతున్న ప్రసాదం అనేది స్వచ్ఛమైనది, చాలా జాగ్రత్తలు తీసుకొని మేము ఇస్తున్నాము అని. మంచిదే కదా, సంతోషమే అండి, అది తప్పేం కాదు. వారు ఒక అడుగు ముందుకేసి అలాంటి ప్రకటన ఇవ్వడం మంచిదే. కాస్త ఇట్లాంటి చర్చ జరిగితే వాళ్ళకు కూడా భయం ఉంటుంది, ఈ పొరపాటు జరగొద్దు అనేటటువంటిది ఒక వాతావరణం కూడా ఏర్పడుతుంది. సమాజం మనల్ని అబ్జర్వ్. నా ఒపీనియన్ అయితే ప్రత్యేకంగా ఏంటంటే ఈఓలను, జేఈఓలను, తర్వాత ఈ టీటీడీ చైర్మన్ ను, తర్వాత ఈ టీటీడీ బోర్డు మెంబర్లను, అంటే ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాము, 2000 రూపాయలకు పైగా విలువైనటువంటి నెయ్యిని కేవలం 300 నుంచి 412 రూపాయల కొటేషన్ లో తీసుకొని నెయ్యి ఇవ్వడం వల్ల అపవిత్రమైందని మనం అంటున్నాం. మరి ఆ నెయ్యిని సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే టీటీడీ బోర్డు లో ఉండేటటువంటి ఫైనాన్స్ మెంబర్స్. అవును. మరి ఫైనాన్స్ మెంబర్స్ చేసిన తప్పే కదండి. అవును. లోపల ఉండేవాడు ఉంటుంది, వాడు తెచ్చిస్తే అది చేస్తాడు అంతే, వాడిది ఏం తప్పు ఉంటుంది చెప్పండి. అవును. సో ఈ members సరైనటువంటి వ్యక్తులు ఉండాలి, దాన్ని పరిశీలించగలిగినటువంటి శక్తి ఉండాలి, ఓపిక ఉండాలి. ఏదో టీటీడీ బోర్డు మీటింగ్ కు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఫ్లైట్లలో దిగేసి కార్లలో వెళ్ళి 4 మాటలు మాట్లాడి సంతకాలు చేసేసి. భాస్కర్ గారు మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉంటారు. ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంతులు వెంకటేశ్వర్లు గారు. పంతులు వెంకటేశ్వర్లు గారు, లడ్డూ వివాదం ఏ స్థాయికి చేరిందో మనం చూసాం. భవిష్యత్తులో లడ్డూ నాణ్యత
ఏమాత్రం చెక్కు చెదరకుండా తయారీ విషయంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీ సూచన సార్ బ్రీఫ్గా. అందరికీ నమస్తే అండి. నమస్తే పంతులు వెంకటేశ్వర్లు గారు. ఇప్పుడు లడ్డు తయారీ విధానంలో మార్పులు చూసుకోవాలండి. అంటే ఇప్పుడు నెయ్యి వాడుతున్నారు. నెయ్యి ఇప్పుడు 300కు 350కు కేజీ నెయ్యి వస్తున్నది అంటున్నారు. అవును, అక్కడే మనం ఆలోచించాలి. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ 350కి కేజీ ఎలా వస్తుందండి, ఎంత హోల్సేల్ అయితే మాత్రం. కాబట్టి ఆ నెయ్యి ఎలా వాడుతున్నారు అది ముందుగా పసిగట్టాలి. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఇదేంటో జరుగుతున్నదంటే, ఆ ధర్మకర్త పదవి వాటిని పవిత్రంగా హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు చాలా మంది అన్య మతస్థులు ఆ బోర్డు, టీటీ బోర్డులో ఉంటున్నారు. ఇప్పుడు ఏదైనా సరే కార్యక్రమం ఇప్పుడు ఊళ్ళో పంతులు గారిని పెట్టామంటే ఆ మంత్రాలు వచ్చినాయని పెట్టాలి. అవును, అంతేగాని ఏదో బ్రాహ్మణుడు కదా అని పెట్టేస్తే ఎట్లా అవుతుంది? అవును. అట్లాగే ఈ లడ్డు విధానంలో కూడా ఆ మంచి చెడులు ఆలోచించాలి. తర్వాత పూర్వం మనం చూసేవాళ్ళం, మా చిన్నప్పుడు కానీ లడ్డు అనేక పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి ఇంటికి వచ్చినా సరే ఆ లడ్డు వాసన రాకుండా ఉండేది. అవును, ఎన్నాళ్ళైనా లడ్డు ఇచ్చేవారు, ప్రసాదం తినేవాళ్ళు. ఇప్పుడు 4 రోజులు అయ్యేసరికి ఈ లడ్డులో మార్పులు జరుగుతున్నాయి. అవును, ఆ లడ్డు పాలంగా ఉండట్లేదు. కాబట్టి అందులో నాణ్యమైన వస్తువులు వాడాలంటే ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటేనే మంచిదండి. ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు కూడా పట్టించుకోకుండా చిన్నవే కదా అని విడిచిపెడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఉపేక్షా భావం, అంటే అలసత్వం వస్తున్నది. ఎవరేమంటారులే, ఎవరు చూశారులే, ఎవరు చేశారులే అని. అవును. ఇప్పుడు అది అయిన తర్వాత ఇప్పుడు మనం చర్చించుకొని ఏదో దొంగలు పడిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ని పెట్టినట్టుగా ముందు చూసుకోకుండా ఇలాంటివి చేయడం వల్ల ఇలాంటివి వస్తున్నాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా, చిన్న విషయాన్ని కూడా జాగ్రత్తగా గమనించి అది ఎందుకు ఇది అవుతున్నది, ఏదవుతున్నది. ఒక వస్తువు మనకి 100 రూపాయలకి మంచి వస్తువు ఇచ్చారంటే ఆ వస్తువు 100 రూపాయలకి ఎందుకు ఇచ్చారు? అదేదో లోపం ఉంటే కదా ఇస్తారు. అవును, 1000 రూపాయలు పట్టు చీర 100 రూపాయలకి ఇచ్చేసారంటే మరి అందులో ఏదో చిరుగులో ఏదో లోపం ఏదో ఉండాలి కదా. అవును, అది చూసుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు రావండి. కాబట్టి ప్రస్తుతం గవర్నమెంట్ అయినా అది ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడితే, మేము ముఖ్యంగా టీటీడీ ధర్మకర్తలు కానీ, టీటీడీ పాలకవర్గ సభ్యులను కానీ హిందూ మతం అంటే అభిమానం, హిందూ మతం మీద గౌరవం, హిందూ మతం అంటే భక్తి, మూఢభక్తి అక్కర్లేదు, భక్తి ఉన్న వాళ్ళని పెట్టుకుంటే ఖచ్చితంగా ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉంటాయండి. అవును అని నా ఉద్దేశం సార్. ధన్యవాదాలు పంతులు వెంకటేశ్వర్లు గారు. ధన్యవాదాలు భాస్కర్ యోగి గారు. ఖచ్చితంగా ఇక నుంచి ఎలాంటి తప్పులు జరగవని ప్రభుత్వం హామీ ఇస్తోంది. కొద్దిసేపటి కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దీనిపైన హై లెవెల్ కమిటీ సమావేశం కూడా జరిగింది. సంప్రోక్షణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఒకటైతే, ఈ తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ఉన్న ప్రసాదం తయారీ నాణ్యతపైన అందరూ దృష్టి పెట్టడం కూడా ఒక శుభ పరిణామంగా అందరూ దీన్ని ఆహ్వానిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. భవిష్యత్తులో మీరు లడ్డూని ప్రశాంతంగా తినొచ్చు, ఎలాంటి అనుమానాలకు తావలేకుండా తినొచ్చని ఈరోజు టీటీడీ ఈవో శ్యామలరావు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇంకా మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ సమస్యలు లేకుండా మరింత భక్తిభావం పెంపొందించేలా శ్రీవారి సేవలు కొనసాగాలని 10 టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇది లడ్డూ వివాదంపై ప్రత్యేక చర్చ.